చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో అమ్మవారు శ్రీ 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 తిరుపతి గంగమ్మగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ ఆలయంలో 23 అవతారాల్లో దర్శనమిస్తున్న అమ్మవారి రూపాలు ఉండడం విశేషం. ఆలయ ధర్మకర్త మురుగన్ ఆధ్వర్యంలో ఆలయం దినదిన అభివృద్ధి సాధిస్తుంది. ఇక్కడ విశేష రోజుల్లో జరిగే అన్నదాన కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలు, సంతానం, వివాహ భాగ్యం ఇలా పలు సమస్యలకు అమ్మవారిని దర్శించుకుంటే పరిష్కారం లభిస్తుంది అని ఇక్కడి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో అమ్మవారికి విశేష పూజలు, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అని ఆలయ ధర్మకర్త మురుగన్ చెబుతున్నారు. ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయడమే తన సంకల్పం అంటున్నారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకేటీవీ. నేను శివకుమార్. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మనము ఒక ప్రముఖ దేవాలయంలో మనం ఉన్నాం. సో తిరుపతి గంగమ్మకు సంబంధించి దేవాలయం అయితే ఇక్కడ తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ గుడి యొక్క ప్రత్యేకతలు ఏంటి, అసలు ఈ గుడిలో ఏం చేస్తారు, ఈ పూజా కార్యక్రమాలు కావచ్చు, ఈ గుడి ఉన్న అమ్మగారు కావచ్చు, ఇక్కడ దీంతో పాటు ముఖ్యంగా ఏంటి అంటే ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా నిత్య అన్నదానం, అంటే అన్నదానం సంబంధించి కార్యక్రమం కూడా చేస్తారని మనకి తెలిసింది. మరి అన్నదానానికి సంబంధించి ఈ గుడికి సంబంధించి ఏదైనా ట్రస్ట్ ఉందా, లేకపోతే ఏ విధంగా చేస్తారు, అసలు అమ్మవారి మహిమలు ఏంటని చెప్పేసి మనం ఈ గుడిలోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం రండి. అదే విధంగా ఈ గుడికి సంబంధించి మనతో అనేక విషయాలు మనతో మాట్లాడడానికి ఈ గుడి చైర్మన్ మనతో ఉన్నారు. వాళ్ళ మాటలు తెలుసుకున్నాం మనము. అలా చెప్పండి, ఈ గుడికి సంబంధించి ప్రత్యేకతలు ఏమున్నాయి ఇక్కడ? ప్రత్యేకతలు అంటే ప్రతి ఒక్క పౌర్ణమికి ఉయ్యాల సేవ ఉంటుంది. ఓకే. మళ్ళా అమావాస్యకు వచ్చి ఊరేగింపు, అమ్మవారు ఊరేగింపు ఉంటుంది. మళ్ళా ఇది మంగళవారము, శుక్రవారము అన్నదానం ఉంటుంది. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అన్నదానం ఉంటుంది. అన్నదానం సంబంధించి మొత్తం అంటే గుడి యాజమాన్యం చూసుకుంటుంది, లేకపోతే బయట నుంచి తీసిస్తారు. బయట నుంచి తీసి ఇన్ని రోజు గుడి నుంచి మనము చేసుకునేస్తాం. అన్నదానం నిలిపేయలేదు. బయట నుంచి తీసే వాళ్ళు తీసిస్తారు. తీసియకుండా ఏ రోజైనా మనం నిలబడితే మనమే చేసుకునేస్తాము. అంటే గుడికి సంబంధించి. ఓకే. అంటే అమ్మవారికి సంబంధించి ప్రత్యేకంగా ఏ టైంలో, ఎప్పుడు, ఎలాంటి పూజలు చేస్తారు ఇక్కడ? అమ్మవారికి సంబంధించి అంటే మంగళవారము, శుక్రవారం. మంగళవారం తెల్లారితో అభిషేకం ఉంటుంది, అలంకరణ ఉంటుంది, పూజ ఉంటుంది. శుక్రవారం సేమ్ అట్లా అమ్మవారు అలంకరణ, అభిషేకం అన్ని ఉంటుంది. శుక్రవారం, మంగళవారం 2 రోజులు, వారానికి 2 రోజులు అభిషేకం ఉంటుంది, అన్నదానం ఉంటుంది. మళ్ళా పౌర్ణమి పూజ, ప్రతి ఒక్క నెల పౌర్ణమి పూజ అమ్మవారిని ఈడే ఉత్సవ విగ్రహము ఊంజల్ సేవ చేపిస్తాం. ఊంజల్ సేవ. ఓకే. అమ్మవారికి మీరు ఈ గుడికి సంబంధించి ఏదో ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం మనకు తెలిసింది. ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు దాకా సేవా కార్యక్రమాలు చేయడం కానీ, అంటే రాబోయే రోజులు ఇంకా ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడం చేసే అవకాశం ఉందంటారా? ఉండదు. ట్రస్ట్ తరపున చెయ్యాలంగా చేసి గుడిది కుంభాభిషేకం కుంభాభిషేకం వచ్చి డిసెంబర్ 15 పెట్టుకున్నాము. డిసెంబర్ 15 అంటే ఇప్పటికి టైం లేదు, డబ్బులు లేదు కాబట్టి కొంచెం పెండింగ్ పెట్టినాము. దాతలను అడిగినాము, ఎవరు ముందుకు రాలేదు. మా దగ్గర ఉన్నింది డబ్బులంతా అయిపోయింది. పని నిలిపేసి ఉన్నాము. ఇప్పుడు పెయింటింగ్ పని ఎత్తుకుంటా ఉన్నాము. ఎత్తుకునేసి ఇంకా దాతలు ఎవరికి ముందుకు రాలేదు. డొనేషన్ చేసి కుంభాభిషేకం అయిపోయినాక మళ్ళీ ట్రస్ట్ లోపలికి మనం దిగాలి. గుడి పని పూర్తి అయిపోయినాకనే మళ్ళీ ట్రస్ట్ లోపలికి పోవాలి. గుడి పని అన్ని పెండింగ్ అట్లే పడింది. అన్నదానం ఏడ జరుగుతుంది, ఆ గుడి డెవలప్మెంట్ అవుతుంది అనేసి. మనకి గంటావూరు కాలనీ చిన్న ఊరు అంటే ఇప్పుడు టౌన్ నుంచి గంటావూరు లోపల ఎవరైనా రావాలంటే కూడా ఆలోచిస్తారు. ఓకే. మొట్టు ఊరు బాడపోతే ఎట్లా పిల్లల్ని పెట్టుకుంటామనేసి. అలాంటి జాగాలో ఒక పుణ్యస్థలం మనం బాగా జనాలు నమ్మే మరి ఒక పుణ్యస్థలం చేయాలంటే, జనాల నమ్మకం రావాలంటే అమ్మవారి తరఫున అన్నదానం జరిగితేనే ఈ జాగాకి ఈ అమ్మవారు టెంపుల్ డెవలప్మెంట్ అవుతుంది అనేసి నమ్మకం వచ్చింది. కాబట్టి ఫస్ట్ లో నేనే చేస్తా ఉన్నాను, సొంతంగా నేనే చేస్తా ఉన్నాను. వ్యక్తిగతంగా మీరు చేసేవాళ్ళు? వ్యక్తిగతంగా ఫస్ట్ 5 కేజీలు బియ్యం వేసినాము, మళ్ళా 10 కేజీలు వేసినాము, మళ్ళా 15 కేజీలు వేసినాము, 20 కేజీలు వేసినాము. కొంచెం దాతలు ముందుకు వచ్చినారు. ఇప్పుడు అమ్మవారి గంగమ్మ ఆశీర్వాదంలో ప్రతి ఒక్క వారము 75 కేజీలు బియ్యం వేస్తా ఉన్నాము. ఒక కాలనీకి సంబంధించి ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి ఒక ప్లేస్ లో ఇంత పెద్ద అభివృద్ధి జరిగిందంటే కారణము ఒక వ్యక్తి అని చెప్పేసి కూడా మన గ్రామస్తులు చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ ఈ గుడికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సినటువంటి పనులు కూడా ఇంకా చాలా ఉన్నట్టు కూడా మనకు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం కావచ్చు, ఎంతోమంది దాతల సహకారం కావచ్చు, సహకారం చేస్తే రాబోయే రోజుల్లో ఈ గంటా ఊరిలో ఉన్నటువంటి ఈ గంగమ్మ గుడి ఇంకా అభివృద్ధి చెందడానికైతే ఆస్కారం ఉందని కూడా వాళ్ళ మాటలు చెప్పడం జరిగింది. మరి దాతలు ముందుకు వచ్చి ఈ గుడికి అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సినుతో శివకుమార్, వైకేటీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకేటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.